ఓకే, ఈ సెషన్ మీకు నేను మీ అందరికి పంపిస్తా. రాజశేఖర్, కార్తిక్, నారాయణ రెడ్డి, ప్రశాంత్, పుష్ప, సురేందర్ రెడ్డి, విశ్వనాథ్. ఓకే అండి, తెలుగులో చెప్పడం మీకు ఓకేనా, లేదంటే ఇంగ్లీష్లో కూడా చెప్పమంటారు? ఓకే ఓకే సార్. సో రిపోర్టింగ్, ఇది ఒక రిపోర్టింగ్ టూల్ అండి. ఇక్కడ మనం మీరు బిగ్ డేటా చేయండి, అజూర్ చేయండి, లేదంటే పైథాన్ చేయండి, హైవ్ చేయండి. ఓకే, సో ఎనీ డేటా అజూర్ చేయండి, అమెజాన్ చేయండి, అమెజాన్ కాదు సినాప్స్ చేయండి, లేదంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఏదైనా చేయండి. సో ఫైనల్ వచ్చి రిపోర్ట్ లో వస్తుంది. ఓకే, సో స్మాల్ స్కేల్ నుంచి బిగ్ స్కేల్ ఎంటర్ప్రైజేషన్ వరకు. ఓకే, సో యూ కెన్ గెట్ ద డేటా and you can analyze the data and make the decision about the sales, hiring, goals and respect to area in that particular business. Okay, so you want to see in the report. So monthly anta sales, monthly anta expenditure, monthly logistics enta, monthly rental enta. Okay, so మొత్తం కలుపుకుంటే మీకు అన్ని ఎక్స్పెన్సెస్ పోగా కరెంట్ ప్రాఫిట్ ఎంత. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ కి ఎంత పడుతుంది, అసలు ఇంత బిజినెస్ కి ఎంత టర్న్ ఓవర్ కావాలి, ఎంత టర్న్ ఓవర్ నెక్స్ట్ ఇయర్ నేను ఒక టర్న్ ఓవర్ కొంచెం పెంచాలంటే ఏం చేయాలి, కొంచెం సేల్స్ పెరగాలంటే ఏం చేయాలి, నెట్ ప్రాఫిట్ పెరగాలంటే ఏం చేయాలి, స్టాఫ్ తగ్గించాలంటే ఏం చేయాలి. సో ఎవ్రీథింగ్ బిజినెస్ లో ప్రతిదీ డెసిషన్ మేకింగ్ కావాలి. ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఆర్గనైజేషన్ ఎలా ఉంది, ఆర్గనైజేషన్స్ లో సేల్స్ పెంచాలన్నా, కొత్త స్టాఫ్ని తీసుకోవాలన్నా, అలాగే గోల్స్ పెట్టుకోవాలన్నా, గోల్స్ అచీవ్ అవ్వాలన్నా, గోల్స్ ఎందుకు బ్రేక్ డౌన్ అని. సో ప్రతిదీ అనలైజ్ చేయడానికి వండర్ఫుల్ టూల్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అండ్ చీప్ అండ్ బెస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్. లెస్ కోడ్ అండ్ మోర్ ఎఫెక్టివ్. లెస్ code and more effective. You can represent all the data in a visualization. You can represent all data in a visualization report, trending report. Okay, so ప్రతిదీ ఇదివరకు రిపోర్ట్ చూడాలంటే ఒక 20 పేజీలు 30 పేజీలు లైన్ ప్రింటర్ మీద, .NET మ్యాట్రిక్స్ ప్రింటర్ మీద ప్రింట్ చేస్తే 20 పేజెస్ తర్వాత అగ్రిగేషన్ చూసుకునేవాళ్ళు, ఎంత సేల్ అయింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఒక సిఇఓ లెవెల్లో, ఒక మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్లో చూడాలంటే ఒక 20 పేజెస్ ప్రింట్ అయిన తర్వాత ఎంత సేల్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఏ ఏరియాలో లాస్ వచ్చింది, ఏ ఏరియాలో లాభం వచ్చింది, ఇలా కనపడేది. కానీ ఇప్పుడు అంతా డాష్ బోర్డింగ్, సింగిల్ స్క్రీన్ లో how about your organization, how it is running, whether it is in a successful mode or in a red mode or yellow mode. Yellow అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్, యావరేజ్ వెళ్తుంది. రెడ్ అంటే డేంజర్ వెళ్తుంది. గ్రీన్ లో ఉందంటే మనం అనుకున్నంత గోల్ మనం సాధించామని. సో ఇక్కడ ఏంటంటే 100+ అంటే 120 కనెక్షన్స్ నుంచి మన డేటాని తెచ్చుకోవచ్చు పవర్ బిఐలోకి. సో 120 అంటే స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్ డేటా, సెమీ స్ట్రక్చర్ డేటా, క్లౌడ్ డేటా, ఓకే, ట్విట్టర్ డేటా, ఫేస్బుక్ డేటా, వాట్సాప్ డేటా, ఫోర్కాస్టింగ్, వెదర్ ఫోర్కాస్టింగ్ డేటా, హీట్ డేటా. సో ఇట్లాగా స్ట్రీమింగ్ డేటా, చాలా బిజినెస్లు స్ట్రీమింగ్ నడుస్తున్నాయి. ఇప్పుడు హాట్స్టార్ ఉంది, హాట్స్టార్ లో ఏం చేస్తున్నారంటే మీరు సెల్ ఫోన్ లో హాట్స్టార్కి వెళ్ళి ఒక మూవీ చూస్తున్నారు, లేదా ఒక సిరీస్ చూస్తున్నారు, లేదా మీలో ఎవరో కోటీశ్వరుడు చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా స్ట్రీమింగ్ డేటా, ఆన్లైన్ డేటా. ఆన్లైన్ డేటా మీరు అది కూడా ఒక బిజినెస్. ఇప్పుడు మీరు సాంగ్స్ వింటున్నారు, ఇంగ్లీష్ సాంగ్స్, హిందీ సాంగ్స్, తెలుగు సాంగ్స్, అవన్నీ కూడా స్ట్రీమింగ్ డేటా. సో వాటి నుంచి కూడా బిజినెస్ జరుగుతుంది. ఆ బిజినెస్ కూడాను రిపోర్ట్స్ కావాలి. సో ఎనీ ఎన్విరాన్మెంట్ లోని
ఎనీ బిజినెస్ లోని రిపోర్ట్స్ అన్ని కూడా చీప్ అండ్ బెస్ట్ కాస్ట్ లో, బెస్ట్ ప్రైస్ లో, లో కోడ్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఫెసిలిటీలో బెస్ట్ టూల్ ఏదైనా ఉందంటే పవర్ బై ఇస్ ద టాప్ వన్. ఉన్నాయి, ట్యాబ్లీ ఉంది, క్లిక్వీ ఉంది, కాగ్నాక్స్ ఉంది, శాప్ బిఐ ఉంది, అజూర్ బిఐ, చాలా ఉన్నాయి. ఇక్కడ బిజినెస్ ఇంటెలిజెన్సీలో వరైకల్లో బిఐలు ఉన్నాయి, ఎస్ఐపిలో బిఐ ఉంది. ఓకే, సో ఈ అన్ని బిఐలకు కూడాను మన పవర్ బిఐ అనేది సూపర్ సోఫిస్టికేటెడ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. ఓకే, దీని కాస్ట్ ఇది ఫ్రీ. యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద గూగుల్. ఇట్ ఇస్ ఫ్రీ టూల్. ఎప్పుడైతే మీ రిపోర్ట్ ని మీ కంపెనీకి కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయాలి అంటేనే మీరు డబ్బులు కట్టాలి. ఓకే, మీకు తయారు చేసుకుంటే అది ఫ్రీ టూల్ అనమాట. ఓకే, పవర్ బిఐ ఇది ఇంట్రడక్షన్. ఇందులో మీకు ఏమైనా అర్థం కాదు ఉంటే చెప్పండి. చైతన్య, రాజశేఖర్, కార్తీక్, నారాయణ, ప్రశాంత్, సురేందర్ రెడ్డి, విశ్వనాథ్. సో మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అనేది ఏంటంటే ఒక వండర్ఫుల్ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకే, సో దీని నుంచి మీరు మీనింగ్ఫుల్ డేటాని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ స్టేటస్ తెలుసుకోవచ్చు, ఆర్గనైజేషన్ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాం. ఓకే, ఏ స్టేజ్ లో ఉంది మన బిజినెస్. సో ఇది రెడ్ లో ఉందా, ఎల్లోలో ఉందా, గ్రీన్ లో ఉందా, అసలు ఫేజెస్ ఏంటి పవర్ బిఐ రిపోర్ట్ లో ఫేజెస్ ఏంటి? ఇక్కడ 3 ఫేజెస్ ఉన్నాయి. ఒకటి ఈటీఎల్, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లోడింగ్. డేటాను లోడ్ చేయడం ఒక ఫేజ్, ఈటీఎల్ చేయడం ఒక ఫేజ్, ప్రాసెస్ చేసిన తర్వాత వాటిని మనం పబ్లిష్ చేయడం మూడో ఫేజ్. ఓకే, సో ఈ 3 ఫేజెస్ లో కూడా మిగతా టూల్లో మనం మాట్లాడుకున్నాం ట్యాబ్లర్ మోడల్ కానీ, క్లిక్ వ్యూ కానీ, కాగ్నాక్స్ కానీ, ఏ టూల్లో లేని వండర్ఫుల్ ఫీచర్ ఏంటంటే డేటాబేస్ మోడలింగ్. డేటాబేస్ మోడలింగ్ అన్నది వేరే టూల్స్ లో లేదు, పవర్ బిఐ లోనే ఉంది. ఓకే, ట్యాబ్లో అనుకోండి, అది వేరే సోర్స్ నుంచి డేటా తెచ్చుకుంటుంది. ఆ డేటాలోనే వాళ్ళు ఈటీఎల్ చేసుకుంటారు. ఈటీఎల్ సపరేట్ టూల్స్ ఉంటాయి. ఎస్ఎస్ఐఎస్ కూడా ఉంది మైక్రోసాఫ్ట్ టూల్ ఈటీఎల్ కోసం. అలాగే మ్యూల్ సాఫ్ట్వేర్, ఓకే, ఇన్ఫర్మేటిగా చాలా ఈటీఎల్ చేసేటువంటి థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ లో కూడా ఉంది. ఆ టూల్ పేరు ఎస్ఎస్ఐఎస్, సీక్వెల్ సర్వర్ ఇంటిగ్రేషన్ టూల్. సో అందులో మన కంప్లీట్ గా ఈటీఎల్ టూల్, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లోడ్. కానీ పవర్ బిఐ లో కూడా ఈటీఎల్ టూల్ ఉంది, దాన్ని పవర్ క్వరీ అంటారు. ఓకే, అంటే చిన్న చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ ఇక్కడ చేసుకోవచ్చు. హ్యూజ్ డేటాకి అది సపోర్ట్ కాదు. హ్యూజ్ డేటాకి అది సపోర్ట్ కాదు. హ్యూజ్ డేటాకి సపోర్ట్ చేయాలంటే మైక్రోసాఫ్ట్ లో ఇంకోటి ఉంది, సినాప్స్ సర్వర్లెస్ అని ఒకటి ఉంది. అజూర్ సినాప్స్. అజూర్ సినాప్స్ అనేది సీక్వెల్ పూల్ ఉంది. సీక్వెల్ పూల్ డెడికేటెడ్ అనమాట. ఒక టాస్క్ ని 60 పీసెస్ గా ప్యారలల్ గా రన్ అవుతుంది అనమాట. ఒక టాస్క్ ని 60 పీసెస్ కింద కన్వర్ట్ చేసి అన్ని పీసెస్ ఒకేసారి రన్ అవుతాయి. సో ఒకళ్ళు చేసే 60 మంది చేశారనుకోండి, ఎంత ఫాస్ట్ అవుతుంది. ఇది క్లౌడ్ టెక్నాలజీస్ లో ఉంది. అజూర్ సినాప్ అనలిటిక్ టూల్ అనేది నెక్స్ట్ అప్కమింగ్ టూల్. అప్పుడు దాకా మనం సీక్వెల్ టూల్ వాడుతున్నాం, సీక్వెల్ పూల్ వాడుతున్నాం. ఓకే, పవర్ బిఐ సినాప్స్ లో అక్కడ చేసినట్టు కూడా రిపోర్ట్స్ మనం ఇక్కడే చేయాలి, పవర్ బిఐలో చేయాలి. సో ఫైల్ స్ట్రక్చర్ అలాగే కూడా పవర్ బిఐలో మనం రిపోర్ట్స్ తయారు చేయొచ్చు. అన్స్ట్రక్చర్ ఫైల్, సెమీ స్ట్రక్చర్ ఫైల్, టేబుల్ ఫార్మేట్ ఫైల్స్ అన్ని కూడా మనం పవర్ బిఐలో చేయొచ్చు. ఇప్పుడు బిగ్ డేటా ఉంది, అంత ఫైల్ ఫార్మేటెడ్ అనమాట. ఒక్కొక్క ఫైల్ పంపిస్తుంటారు, అది చాలా హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అజూర్ ఉంది. అజూర్ లో అన్ని టేబుల్ స్ట్రక్చర్స్ వాడతాం. అజూర్ మనం సినాప్స్ వాడిన ఓకే టేబుల్ స్ట్రక్చర్స్. ఇప్పుడు ఒరాకిల్ ఉంది, అది టేబుల్ స్ట్రక్చర్. ఓకే, అలాగే సైబేస్ ఉంది, టేబుల్ స్ట్రక్చర్. కసండ్రా ఉంది, టేబుల్ స్ట్రక్చర్. అలాగే బిగ్ డే చాలా మనకి డేటాబేస్లు ఉన్నాయి. డేటాబేస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే హార్డ్ రూల్స్, యాసిడ్ ప్రాపర్టీస్, నార్మలైజేషన్ ఫార్మ్స్. ఒక డేటాబేస్
అంటే నార్మలైజ్ ఫార్మ్స్ లో 1 and 2 3 పాస్ అవ్వాలి. అలా పాస్ అయిన వాడిని డేటాబేస్ అంటారు. చూడండి ఇక్కడ స్ట్రక్చర్ ఏంటంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకుంటాం. ఒక సి లాంగ్వేజ్ లో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయండి? దగ్గర దగ్గర ఒక 20 పైన ఉంటాయి. అలాగే సీక్వెన్సర్ లో డేటా టైప్స్ ఎన్ని ఉంటాయండి? ఒక 20-30 పైన ఉంటాయి. అలాగే .NET, ఓకే, అలాగే జావా, అలాగే ప్రతి డేటాబేస్ ఒరాకిల్ ఒక డేటాబేస్, ఓకే, హనాకు ఒక డేటా టైప్స్ ఉంటాయి. అలాగే ఎక్సెల్ ఫైల్ కు కొన్ని డేటా టైప్స్ ఉంటాయి. నోట్ ప్యాడ్ కి ఏం టైప్ చేసినా అందులో స్ట్రింగ్ అనే కన్వర్ట్ అయి ఉంటుంది. సో అలాగా డేటా, అన్స్ట్రక్చర్ డేటా. ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ ఉందండి, ఇది అన్స్ట్రక్చర్ డేటా. ఓకే, సిఎస్సి ఉంది, కామా సపరేటెడ్ వాల్యూ, ఎక్సెల్ ఫైల్, ఇవన్నీ సెమీ స్ట్రక్చర్ డేటా. ఎంఎస్ యాక్సెస్ ఉంది, స్ట్రక్చర్ డేటా. ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ స్ట్రక్చర్ డేటా. పీడిఎఫ్ ఫైల్ ఉంది, జేసన్ ఫైల్ ఉంది, ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది. ఓకే, సో ఇలాంటి డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి, అవి స్ట్రక్చర్ లో ఉండవు. సో స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి యూనిక్ ఫార్మేట్ లో, పవర్ బిఐ ఫార్మేట్ లో ట్రాన్స్ఫార్మ్ చేయడాన్ని ఈటీఎల్ అంటారు. ఎక్స్ట్రాక్ట్ చేయటము, వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసి లోడ్ చేయటం, దీన్ని ఈటీఎల్ అంటారు. ఈ ఈటీఎల్ కంప్లీట్ గా పవర్ బిఐలో ఉంది, అది పవర్ క్వరీ అంటారు. అక్కడ డేటాని, ఫినిష్డ్ డేటాని అంటే అన్స్ట్రక్చర్ డేటాని, సెమీ స్ట్రక్చర్ డేటాని యూస్ఫుల్ డేటాగా కన్వర్ట్ చేసి రిపోర్ట్ పర్పస్ మనం వేర్ హౌస్ లో వేసుకుంటాం. ఆ వేర్ హౌస్ లో వేసుకున్న తర్వాత ఆ వేర్ హౌస్ లో మనం డేటా మార్ట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, పర్చేజ్ మార్ట్, సేల్స్ మార్ట్, అలాగే డేటా వేర్ హౌసింగ్ లో కొన్ని మార్ట్స్ క్రియేట్ చేస్తాం. ఫైనాన్స్ మార్ట్, ఓకే, రీసెల్లర్ మార్ట్, ఓకే, పార్ట్నర్స్ మార్ట్, ఇలా డిఫరెంట్ మార్ట్స్ గా క్రియేట్ చేసుకుని వాటి నుంచి మనం రిపోర్ట్స్ అనలైజ్ చేస్తాం. ఆ రిపోర్ట్ డాష్బోర్డ్ కావచ్చు, స్కోర్ బోర్డ్ కావచ్చు, రిపోర్ట్ కావచ్చు. ఇదంతా కూడా బిజినెస్ అనలిస్టులు ఏం చేస్తారంటే ఆ రిపోర్ట్స్ చూసి ఆ బిజినెస్ మీద యాక్యురేట్ గా డెసిషన్ తీసుకుంటారు. స్పాంటేనియస్ గా, టైం డిలే లేకుండా అవసరమైనప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యి ఆ బిజినెస్ ని గ్రో చేయడానికి డెసిషన్ మేకింగ్ చేస్తారు. సో బిజినెస్ అనలిస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే మన బిజినెస్ ని పెంచుతారు. సో వాళ్ళంతా బిజినెస్ ఎలా పెంచాలనేది ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి రిపోర్ట్స్ అన్నాయి చాలా బాగా పనిచేస్తాయి. ఇది ఎంటైర్ ఆర్కిటెక్చర్, పవర్ బిఐ ఆర్కిటెక్చర్. ఓకే, ఇది వచ్చి డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేసి పవర్ బిఐలో వేస్తాం. ఈ పవర్ బిఐలో మనం ఏం చేస్తాం అంటే 3 థింగ్స్ చేస్తాం. డేటా లోడ్ చేస్తాం, డేటా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, డేటా మోడలింగ్ చేస్తాం పవర్ బిఐలో. అక్కడి నుంచి రిపోర్ట్స్ తయారు చేస్తాం. ఈ రిపోర్ట్స్ ఇలా ఉంటాయి. ఓకే, వండర్ఫుల్ ఫీచర్, డేటా ఇన్ ఏ విజువలైజేషన్ రిపోర్ట్. ఓకే, ఇదివరకు ఎలా ఉండదంటే రిపోర్ట్స్ అంటే రోజు కాలమ్సే ఉన్నాయి. సో ఇందులో పిక్చర్ ఓరియంటెడ్ ఉండటం వల్ల ప్రతి కామన్ మ్యాన్ కూడా ఈజీగా అర్థం చేసుకుంటాడు. వాళ్ళకి ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి, అన్ని భాషల్లో ఇంగ్లీష్ మనం వాడుతున్నాం, కానీ చైనా వాడు ఇంగ్లీష్ ఒప్పుకోరు, వేరే వాళ్ళు ఇంగ్లీష్ ఒప్పుకోరు, వాళ్ళకి ఏదో భాషలు ఉంటాయి. కానీ పిక్చర్ గా ఒక రిపోర్ట్ ఉంటే అందరికి, ప్రపంచంలో అందరికి అర్థమవుతుంది ఆ రిపోర్ట్ పెరిగిందా తగ్గిందా ఏంటన్నా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ పార్ట్స్ అన్నమాట. పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి రిపోర్ట్ తయారు చేశాక మనం పవర్ బిఐ డిప్లాయ్ చేస్తాం. అంటే లోకల్గా తయారు చేసుకున్న రిపోర్ట్ ని పవర్ బిఐ క్లౌడ్ లో పెడతాం. పవర్ బిఐ క్లౌడ్ లో పెట్టిన తర్వాత ఆ క్లౌడ్ నుంచి ఎవరైనా ఎలాగైనా కనెక్ట్ అవ్వచ్చు. సెల్ ఫోన్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు, ట్యాబ్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ అవ్వచ్చు, ఐఓఎస్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు, లినిక్స్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. వెబ్సైట్ కి ఎవరైనా కనెక్ట్ అవుతారు కదా, ఎలాగైనా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ ని మొబైల్లో చూడొచ్చు, పీసీలో చూడొచ్చు, ల్యాప్టాప్ లో చూడొచ్చు. ఓకే, సో ఇది ఎంటైర్ బార్ అనమాట. పవర్ బిఐ డెస్క్టాప్ అని ఒక టూల్, అందులో 3 మాడ్యూల్స్ ఉంటాయి. పవర్ బిఐ ఈటీఎల్, పవర్ బిఐ మోడల్, పవర్ పైవట్, పవర్ క్వరీ, పవర్ బిఐ రిపోర్ట్స్. ఇక్కడ రిపోర్ట్స్ తయారు చేస్తాం, ఆ రిపోర్ట్స్ ని డిప్లాయ్ చేస్తాం క్లౌడ్ లోకి లేదా ఆన్ ప్రెమిసెస్ లోకి. అక్కడ నుంచి ఎండ్ యూజర్ ఏం చేస్తారంటే సెల్ ఫోన్ నుంచి కానీ, ట్యాబ్ నుంచి కానీ, పీసీ నుంచి కానీ, ల్యాప్టాప్ నుంచి, ఎనీవేర్ ఫ్రమ్ ద వరల్డ్
ఎక్కడి నుంచైనా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, నేను ఈరోజు ఇండియాలో ఉన్నా, నెక్స్ట్ నేను యుఎస్ లో ఉండొచ్చు, లేదంటే యూకేలో ఉండొచ్చు, ఎక్కడ ఆస్ట్రేలియా కూడా ఎక్కడైనా ఉండొచ్చు. ఎంటైర్ ద గ్లోబ్ ఎక్కడి నుంచైనా మీరు క్లౌడ్ కనెక్ట్ అవ్వచ్చు. మీ రిపోర్ట్లు మీరు చూడొచ్చు. మీ రిపోర్ట్ ని మీరు సెల్ ఫోన్ నుంచి కూడా మేనేజ్ చేయొచ్చు. సెల్ ఫోన్ నుంచి కూడా రిపోర్ట్స్, ఎడాక్ రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికి సాఫ్ట్వేర్ అవసరం లేదు. ఒకసారి మీరు పవర్ బై సర్వీస్ కనెక్ట్ అయిన తర్వాత ఆ డేటా సెట్ ఉపయోగించుకుని కొత్త రిపోర్ట్స్ మీరు తయారు చేసుకోవచ్చు సెల్ ఫోన్ నుంచి. వండర్ఫుల్ ఫీచర్ కదండి. ఒకసారి రిపోర్ట్ తయారు చేసి డిప్లాయ్ చేసిన తర్వాత సెల్ ఫోన్ నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. విజువలైజేషన్, డేటా సెట్స్, రిపోర్ట్స్, డాష్ బోర్డ్, స్టైల్స్, ఇవన్నీ కూడాను మనకి బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పుకోవచ్చు. అగైన్ పవర్ బిఐలో ఎవ్రీథింగ్ you do in Microsoft Power BI can be broken down into few basic building blocks. After you understand these building blocks, you can expand on each one of them and begin create a elaborate complex reports. After all, even seeming complex things are building from basic building blocks. Okay, so ఇక్కడ మీరు చాలా తయారు చేసుకోవచ్చు. 30+ విజువలైజేషన్స్ ఉంటాయి పవర్ బిఐ డెస్క్టాప్ లో. ఓకే, దాని నుంచి మీరు కస్టమ్ విజువలైజేషన్స్ కూడా చేసుకోవచ్చు. యాప్ స్టోర్ ఉంది, పవర్ బిఐ యాప్ స్టోర్. పవర్ బిఐ యాప్ స్టోర్ నుంచి మీరు చాలా రిపోర్ట్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను కొన్ని చూపిస్తాను. app.powerbi.com సైట్, దిస్ ఇస్ ద పవర్ బిఐ సర్వీస్ సైట్ అండి. దీన్ని మనం క్లౌడ్ అంటాం. ఓకే, దీన్ని మనం క్లౌడ్ అంటాం. సో ఈ క్లౌడ్ లోకి మనం రిపోర్ట్స్ చూస్తున్నాం. ఈ పవర్ బిఐ అనేది 3 వెర్షన్స్ ఉన్నాయి. పవర్ బిఐ ఫ్రీ వెర్షన్, పవర్ బిఐ ప్రో వెర్షన్, పవర్ బిఐ ప్రీమియం వెర్షన్. ప్రీమియం వెర్షన్ కాస్ట్ వచ్చి $4,550 పర్ మంత్ పర్ సర్వర్. ఓకే, సింగిల్ యూజర్ అయితే $20 పర్ మంత్. అలాగే పవర్ బిఐ వెర్షన్, దాని జీబీ వచ్చి 10 GB మ్యాక్సిమం కెపాసిటీ. ఓకే, ఆ రిపోర్ట్ సర్వర్ మొత్తం వచ్చి 10 GB వరకు పెట్టుకోవచ్చు రిపోర్ట్ సైజ్. అదే ప్రీమియం సర్వీసెస్ అయితే 100 GB వరకు పెట్టుకోవచ్చు. ఓకే, ఈ సింబల్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సింగిల్ యూజర్ ఫర్ ప్రీమియం సర్వీస్. పవర్ బిఐ ప్రో సర్వీస్ అలాగే ప్రీమియం సింగిల్ యూజర్ సర్వీస్ మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఓకే, ఈ కోర్సులో ఇవి నేర్చుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఏంటంటే డేటా పవర్ క్వరీ గురించి మాట్లాడుతున్నాం. పవర్ క్వరీలో ఏం చేస్తున్నాం? డేటా క్లీనింగ్, డేటా క్లీన్సింగ్, అన్నెసరీ డేటాని చేస్తున్నాం. సో ఆ డేటా చేసే దాన్ని క్వరీ అంటాం. ఈ పవర్ క్వరీలో మనం వాడేది ఎం లాంగ్వేజ్ అంటాం. ఎం అంటే మాషప్ లాంగ్వేజ్. ఓకే, ఇందులో 100+ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. ఓకే, సో మనం SSIS లో 50+ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, కానీ పవర్ బిఐలో 200+ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. క్యాపిటల్ ఏని స్మాల్ ఏగా కన్వర్ట్ చేయడాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఓకే, సో ఇలాగా డేటా క్లీన్ చేసి డిఫరెంట్ ఫార్మాట్స్ లో డేటా యూనిక్ ఫార్మాట్ గా పవర్ బిఐ డేటా ఫార్మాట్స్ గా డేటా టైప్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఆ కన్వర్ట్ చేసిన తర్వాత మోడల్ క్రియేట్ చేస్తాం. మోర్ దెన్ 1 టేబుల్ ఉంటే మనం కింబాల్ మెథడ్ టాప్ టు బాటమ్ అప్రోచ్ వాడతాం. ఓకే, డేటా వేర్హౌస్ కాన్సెప్ట్స్ ఇక్కడ మనం బాగా నేర్చుకుంటాం. ఎన్ని రకాల స్కీమాలు ఉన్నాయి? స్టార్ స్కీమా ఉంది, స్నోఫ్లెక్ స్కీమా ఉంది, హైబ్రిడ్ స్కీమా ఉంది. ఫ్యాక్ట్ టేబుల్ ఎలా డిసైడ్ చేస్తాం, డైమెన్షన్ టేబుల్ ఎలా డిసైడ్ చేస్తాం, రిలేషన్స్ కార్డినాలిటీని ఎలా ఇస్తాం, 1 to many, many to many, అలాగే 1 to 1 రిలేషన్స్ ఎలా ఇస్తాం, అలాగే డైరెక్షన్, సింగిల్ డైరెక్షన్, బోత్ డైరెక్షన్ ఇస్తాం. ఓకే అండి, అవన్నీ కూడా మనం క్లియర్ కట్ గా డేటా వేరియబుల్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. ఓకే, సెమీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్,
ఫుల్లీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్, ఫ్యాక్ట్లెస్ ఫ్యాక్ట్ టేబుల్, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అలాగే జంక్ డైమెన్షన్, కన్ఫర్మ్, ఓకే అండి. ఇలాగా ఒక రకాల డైమెన్షన్స్ ఉన్నాయి. ఆ డైమెన్షన్స్ అన్ని నేర్చుకుంటాం. ఓకే, సో అండి చూద్దాం అసలు డైమెన్షన్స్ ఎన్ని రకాలు ఉన్నాయో. నా దగ్గర ఒక పీపీటీ ఉంది, అది మీకు చూపిస్తాను నేను. సో ఇందులో మనం అజూర్ గురించి కొంచెం బేసిక్ నేర్చుకుంటాం. అజూర్ సీక్వల్ సర్వర్, అజూర్ అనాలిసిస్ సర్వర్, అజూర్ ఎస్ఎస్ఏఎస్, టాబ్లెట్ మోడల్ కూడా నేర్చుకుంటాం. ఇక్కడ సీక్వల్ కొంచెం బేసిక్స్ నేర్చుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఇది ఆర్కిటెక్చర్ ఇక్కడ. ఓకే, డేటా వేర్హౌసింగ్ కాన్సెప్ట్ మొత్తం నేర్చుకుంటాం. ఇక్కడ ఎలా ఈటీఎల్ చేస్తాం, ఎలా మార్క్స్ క్రియేట్ చేస్తాం, అసలు డేటా వేర్హౌసింగ్ అంటే ఏంటి, డేటా వేర్హౌసింగ్ ఎందుకు వాడాలి పవర్ బిఐలో, ఓకే, దాని నుంచి రిపోర్ట్స్ ఎలా తయారు చేయాలి. అలాగే ఇది స్నోఫ్లేక్ స్కీమా, అలాగే ఇది స్టార్ స్కీమా. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఫ్యాక్ట్ టేబుల్స్, టైప్స్ ఆఫ్ డైమెన్షన్ టేబుల్స్, ఇవన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఇవన్నీ ఎన్ని రకాల డైమెన్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్, ర్యాపిడ్లీ చేంజింగ్ డైమెన్షన్స్, జంక్ డైమెన్షన్స్, ఇన్ఫ్రారెడ్ డైమెన్షన్స్, కన్ఫర్మ్ డైమెన్షన్స్, డీజనరేటెడ్ డైమెన్షన్స్, రోల్ ప్లే డైమెన్షన్స్, ఇలాగా ఎన్ని రకాల డైమెన్షన్స్ ఉన్నాయి, ఎన్ని రకాల టేబుల్స్ ఉన్నాయి, ఏదేది ఎందుకు వాడతాము. ఓకే, ఇలాగా డేటా వేర్హౌసింగ్ ఆర్కిటెక్చర్ ఏంటి, కాన్సెప్ట్స్ ఏంటి, క్లియర్ గా నేర్చుకుంటాం ఇక్కడ. ఓకే, సో ఏది ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, సో ఇక్కడ మనకి మీకు ఏమీ రాకపోయినా పర్లేదు, ఇక్కడ నేర్చుకుంటారు. సో మనం పవర్ బిఐ తో పాటు పవర్ బిఐ డాక్ స్టూడియో, పవర్ బిఐ డాక్స్, పవర్ బిఐ సర్వీస్, పవర్ బిఐ ఈటీఎల్, పవర్ బిఐ మోడల్, పవర్ బిఐ, ఇక్కడ మీరు చాలా నేర్చుకుంటారు. ఓకే, సో పవర్ బిఐ నుంచి మనం ఏమేమి నేర్చుకుంటాం, డేటా సెట్ ని ఎలా షేరింగ్ చేస్తాం, క్లౌడ్ కి ఎలా కనెక్ట్ అవుతాం, క్లౌడ్ నుంచి అలాగే అజూర్ డేటా ఫ్యాక్టరీ, అజూర్ డేటా బ్రిక్స్ ఎలాగా సోర్స్ గా తీసుకుని మనం వేర్ హౌస్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటి, ఎనాలిసిస్ సర్వర్లు, మనం ఇక్కడ ఎనాలిసిస్ సర్వర్ టాబ్లెట్ మోడల్ నేర్చుకుంటాం ఇదే కోర్సులో. ఓకే, సీక్వెల్ బేసిక్స్ కూడా నేర్చుకుంటాం. ఓకే, ఇది నా కంప్లీట్ పవర్ బిఐ కోర్సు మెను. ఇది చూడండి, ఇది నేను చెప్పే టాపిక్స్ ఇవన్నీ మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది కోర్స్ కంటెంట్ మనం నేర్చుకున్నది, పవర్ బిఐ ఇన్స్టాల్ ఎలా చేయాలి, ఓకే, సో రిపోర్ట్స్ ఎలా తయారు చేయాలి, అలాగే ఫిల్టర్స్ ఎన్ని రకాలు ఎలా చేయాలి, గ్రూపింగ్, బైండింగ్, సార్టింగ్, హైరార్కీస్ ఎలా క్రియేట్ చేయాలి, డ్రిల్ త్రూ, డ్రిల్ డౌన్ ఎలా చేయాలి, డిఫరెంట్ విజువల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫిల్టరింగ్ ఎలా చేయాలి, పేజ్ లెవెల్ ఫిల్టర్, ఆల్ పేజెస్ ఫిల్టర్, విజువల్ లెవెల్ ఫిల్టర్స్, అలాగే బటన్స్, నావిగేషన్, ఓకే, బుక్ మార్క్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, కేపీఎస్ ఎలా క్రియేట్ చేయాలి. పవర్ క్వరీలో మనం 200+ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడతాం. ఓకే, అలాగే మెర్జ్ ఆపరేషన్స్, అపెండ్ ఆపరేషన్స్, ఓకే, పవర్ పైవాట్, స్ప్లిట్ కాలమ్స్, ఇలాగా మనం ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ నేర్చుకుంటాం ఇక్కడ. ఓకే, ఇది కంప్లీట్ గా కోర్స్ కంటెంట్ మీకు షేర్ చేస్తాం. డాక్స్, లాజికల్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్, టెక్స్చువల్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, ఫిల్టర్ ఫంక్షన్స్, ఎన్ని కమాండ్స్, ఒక 50 to 70 డాక్స్ ఫంక్షన్స్ మనం ఈ కోర్సులో నేర్చుకుంటాం. ఎస్ఎస్ఏఎస్ టాబ్లెట్ మోడల్ కూడా నేర్చుకుంటాం. అలాగే పవర్ బిఐ గేట్వేస్, పర్సనల్ గేట్వే, స్టాండర్డ్ గేట్వే నేర్చుకుంటాం. ఓకే, అక్కడ క్లస్టర్స్ ఎలా మార్చాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి, పవర్ బిఐ అడ్మినిస్ట్రేషన్ రియల్ టైం మన దగ్గర నేర్చుకుంటున్నాం. ఓకే,
ఇలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అలాగే మార్క్ ఇంటర్వ్యూస్, రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఓకే, రెజ్యూమ్ ప్రిపరేషన్, SQL లో ఈ టాపిక్స్ మనం చెప్పుకుంటాం. సో ఇది నా కోర్స్ కంటెంట్. మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. హలో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, మీకు నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను. సార్ ఇది ఎన్ని డేస్ కోర్స్ సార్ ఇది? ఇది మనది కోర్స్ సబ్జెక్ట్ ఎక్కువ ఉంది, 40+ డేస్ పడుతుందండి. సో ఇందులో మనం పేజ్ రిలేటెడ్ రిపోర్ట్స్ నేర్చుకుంటాం, పవర్ బిఐ, డాక్ స్టూడియో కూడా చెప్పుకుంటాం. పేజ్ రిలేటెడ్ రిపోర్ట్స్ చెప్పుకుంటాం, డాక్ స్టూడియో చెప్పుకుంటాం, డాక్స్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం, లాంగ్వేజ్ నేర్చుకుంటాం, ఓకే అండి. SSIS టాబ్లెట్ మోడల్ కూడా నేర్చుకుంటాం ఇందులో. ఇది విజువల్ స్టూడియో కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి, డేటా టూల్స్ ఇక్కడ మనం. ఎందుకంటే చాలా మంది టాబ్లెట్ మోడల్ చెప్తారో లేదో నాకు తెలియదు, నేనైతే చెప్తాను. ఎండ్ టు ఎండ్ స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు చెప్తాను. సబ్జెక్ట్ మన దగ్గర ఎక్కువ ఉంటుంది, ఓకే. కాబట్టి దయచేసి నేర్చుకుంటా ట్రై చేయండి. నా స్టూడెంట్స్కి సపోర్ట్ ఎవరు అవసరం లేదు, ఎందుకంటే నేను అన్ని కూడా లైవ్ సినారియోస్ అన్ని చెప్తాను. వాళ్ళకి సపోర్ట్ కూడా మినిమం అవసరం ఉంటుంది. ఒకవేళ ప్రాజెక్ట్లో జాయిన్ అయినా సపోర్ట్ అవసరం లేదు, వాళ్ళు చేసుకోగలుగుతారు. నేను అది ఇచ్చే గ్యారంటీ వాడు. ఇది SSIS టాబ్లెట్ మోడల్, ఓకే. ఇది ఏ స్కీమా అండి? స్టార్ స్కీమా కాదు, స్నోఫ్లెక్ స్కీమా. ఎందుకంటే ఒక డైమెన్షన్ ఇంకో డైమెన్షన్ కి రిఫర్ అయింది, ఓకే. ఇవన్నీ డాక్స్ లాంగ్వేజ్ అంటారు, దీన్ని డాక్స్ లాంగ్వేజ్ అంటారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇవన్నీ మెజర్ సెక్షన్, ఇవన్నీ మెజర్స్, ఇవన్నీ ప్రాస్పెక్టివ్స్, ఇవన్నీ రిలేషన్స్, ఓకే. ఇవన్నీ రోల్స్, ఇవన్నీ టేబుల్స్. ఈ టేబుల్స్ లో హైరార్కీస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, మెజర్స్ ఉంటాయి, పార్టీషన్స్ ఉంటాయి, క్యూబ్ పార్టీషన్, ఓకే. అలాగే క్యూబ్ ని ఎలా బ్రౌజ్ చేస్తాం, క్యూబ్స్ కి ఎలా రోల్స్ అసైన్ చేస్తాం, ఆ రోల్స్ ని రీఫ్రెష్ ఎలా చేస్తాం, క్యూబ్ రీఫ్రెష్ ఎలా చేస్తాం, పార్టీషన్ ఎలా చేస్తాం, స్క్రిప్ట్ తోటి సీక్వెల్ సర్వర్ లో జాబ్ ఎలాగా క్రియేట్ చేసి వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఆటోమేషన్ ఎలా చేస్తాం, ఇవన్నీ చాలా స్క్రాచ్ టు అడ్వాన్స్ గా మన దగ్గర కోర్స్ ఉంటుంది. ఒక క్యూబ్ కనెక్ట్ అవుతున్నాను, SSIS టాబ్లెట్ మోడల్ క్యూబ్. సో మనం ఏం నేర్చుకుంటాము ఏంటి అన్నది చెప్తున్నాను మీకు. కొంచెం హై కాన్ఫిగర్ పెట్టుకోండి, ఎందుకంటే మనం క్యూస్ తో పనిచేస్తున్నామంటే మనకి చాలా ర్యామ్ కావాలి, మినిమం 8 GB ర్యామ్ కావాలి. పవర్ బై డెస్క్టాప్ అయితే 4 GB సరిపోతుంది, కానీ SQL సర్వర్, అనాలిసిస్ సర్వర్, అలాగే SSIS క్యూబ్స్ అంటే కొంచెం ర్యామ్ ఎక్కువ కావాలి. ఇది మీరు కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. ఎందుకంటే ల్యాగ్స్ ఎక్కువ ఉంటే, ర్యామ్ తక్కువ ఉంటే స్లోగా ఉంటుంది సిస్టమ్.
సో నేను SSH టాబ్లెట్ మోడల్ కనెక్ట్ అయ్యాను. సో ఇవన్నీ కూడా నేను ఇదివరకు క్లాస్లో చెప్పడం జరిగింది. ఓకే, ఈ క్యూబ్ నేను బ్రౌజ్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాకప్ తీసుకోవచ్చు, రీస్టోర్ చేయొచ్చు, బ్రౌజ్ చేయొచ్చు, డిటాచ్ చేయొచ్చు, అటాచ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను డాక్స్ కొరీ రాయొచ్చు, ఎండెక్స్ కొరీ రాయొచ్చు. నేను డాక్స్ కొరీ రాస్తున్నాను, నేను రాయట్లేదు, సిస్టమ్ చేత రాపిస్తున్నాను డాక్స్ కొరీ. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ అన్నాను కదా, అది మీకు తెలియడం కోసం ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నాకు కలర్ వైజ్ సేల్స్ కావాలి, అలాగే ప్రోడక్ట్ కేటగిరీ వైజ్ కావాలి. నాకు ఇంగ్లీష్ ప్రోడక్ట్ కేటగిరీ కావాలి. ఇప్పుడు ఇది నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇదే రిపోర్ట్ మనం పవర్ బిలో చేయొచ్చు. ఇదే రిపోర్ట్ నేను పవర్ బిలో చేయొచ్చు. ఓకే, ఇది క్వరీ అన్నమాట. ఈ క్వరీ తీసుకుని మనం పవర్ బిఐ ఆన్ చేసి ఇదే రిపోర్ట్ని పవర్ బిఐలో కూడా చేయొచ్చు అన్నమాట. కొంచెం నేను అడ్వాన్స్గా చెప్తాను, కోర్సు అర్థం చేసుకోండి. సో గెట్ డేటా అనేది ఒక ఆప్షన్ పవర్ బిఐలో. ఎనీ డేటా నుంచి గెట్ డేటా కమాండ్ ద్వారానే డేటా తెచ్చుకుంటాం. ఇక్కడ నేను డేటాబేసెస్కి వెళ్తున్నాను. ఇక్కడ అనాలిసిస్ సర్వర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు అనాలిసిస్ సర్వర్. ఇదిగోండి అనాలిసిస్ సర్వర్. ఓకే అండి, డేటాబేస్ నేమ్, సర్వర్ నేమ్ కావాలి. సర్వర్ నేమ్ కావాలంటే ఇక్కడ రండి, ఇది సర్వర్ నేమ్. ఇక్కడ కాపీ చేసుకోండి సర్వర్ నేమ్ని, పవర్ బిఐలో పెట్టండి సర్వర్ నేమ్. డేటాబేస్ నేమ్ కూడా ఇవ్వచ్చు, ఆప్షనల్ అయినా కానీ ఇవ్వండి, వదలద్దు. ఓకే, ఇది దీప్తి. ఇక్కడ రీనేమ్ చేయండి, ఇది కాపీ చేసుకో. ఓకే, ఇక్కడ అడ్వాన్స్ ఇక్కడ రండి, ఈ క్వరీని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఈ క్వరీ ఉంది కదండి, ఈ క్వరీని కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి, ఓకే చేయండి. సో అదే రిపోర్ట్ ఇక్కడ వస్తుంది, మనకి లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే నేను క్యూబ్ మీద ఒక డాక్స్ క్వరీ జనరేట్ చేశానో అదే డాక్స్ క్వరీ తోటి పవర్ బిఐలో రిపోర్ట్ తయారు చేస్తున్నాను నేను. ఇది నేను టేబుల్ రిపోర్ట్ వాడుతున్నాను. ఈ టేబుల్ రిపోర్ట్లో ఈ కాలమ్స్ వాడుతున్నాను. ఓకే, సో నాకు ఫస్ట్ ఏం కావాలి, మీకు కేటగిరీ కావాలి, ప్రొడక్ట్ కావాలి, చూడండి ఇక్కడ సేమ్ అదే రిపోర్ట్ ఇక్కడ వచ్చింది, కనపడుతుందా? కనపడుతుందండి మీకు, మీరు ఎవరికన్నా? స్క్రీన్ షేరింగ్ లో ఉంది. కనిపిస్తుంది. సో నేను డాక్స్ చేత్తో నేను టైప్ చేయలే, చేశాను, టైప్ చేశాను. సో పవర్ బిఐ ఈజ్ ఏ గ్రేట్ టూల్. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే కోడ్ జనరేట్ అవుతుంది. ఓకే,
సో మీరు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. విశ్వనాథ్, షలీం, పుష్పలత, ప్రశాంత్, ఎవరో లెనోవో పేరెట్, కార్తీక్, రాజశేఖర్, చైతన్య, అడ్మిన్, మన దగ్గర 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్ ఉంటాయండి. సో ప్రతిదీ ప్రాక్టికల్ గానే ఉంటుంది. ఓకే, థియరిటికల్ గా ఎక్కడ ఇంపార్టెంట్ ఉందో థియరిటికల్ గా అక్కడ కూడా చెప్తాను. అర్థం కాకుండా మనం ప్రాక్టీస్ చేయలేం కాబట్టి థియరీ ఇంపార్టెంటే, ప్రాక్టికల్ కూడా రెండు ఉంటాయి మన దగ్గర. రాజశేఖర్ చెప్పమ్మా. సార్ అర్థమవుతుంది సార్. ఓకే, సో మీ డౌట్స్ ఉంటే అడగండి. అక్కడ మన సార్ ఇది లెస్ కోడింగ్ అన్నారు కదా, అది ఎక్కడ యూస్ చేస్తారు? అంటే కోడింగ్ మీద మాకు అసలు గ్రిప్పే లేదు. అందుకే కదండి ఇప్పుడు సీక్వెల్ సర్వర్ లో కోడ్ జనరేట్ చేస్తారు. దీని పేరు డాక్స్ అంటారు, ఓకే స్టోరీ అంటారు. ఇది డాక్స్ స్టోరీ నేను రాశానా, జనరేట్ చేశాను? రాయలేదు. ఈ కోడ్ నేను రాయలేదు కదా, సిస్టమ్ రాసింది. కానీ ఇది ఎలా వచ్చి, ఓకే దీని అర్థం ఏంటన్నది నేను చెప్తా క్లాస్ లో, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఓకే, ఓకే సార్. ఓకే, ఇవాల్యూట్ అంటే ఏంటి, సమ్మరైజ్ కాలమ్స్ అంటే ఏంటి, సమ్మరైజ్ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ క్లాస్ లో వస్తాయి. ఇప్పుడు ఇది డెమో కదా, డెమోలో డాక్స్ గురించి ఏం చెప్పను. ఓకే సార్. ఓకే, సో ఈ వీడియో మీకు అందరికి షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, డెమో మట్టుకు అన్ని ఫ్రీ. ఓకే, క్లాస్ లో జాయిన్ అయితేనే సబ్జెక్ట్ వస్తుంది, డెమోలకు అటెండ్ అయితే సబ్జెక్ట్ వస్తుంది. సార్ నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది డెమో క్లాస్? ఈ ఒక క్లాసేనా? జాయిన్ అవరా సబ్జెక్ట్ కి? నెక్స్ట్ డెమో కోసం వెయిట్ చేస్తారా? సార్ క్లాస్ జాయిన్ అయిపోద్దండి, క్లాస్ స్టార్ట్ అయిపోతుంది రేపటి నుంచి 8 to 9. అదే క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? క్లాస్ రేపటి నుంచి 8 to 9 అండి. మార్నింగ్ 8 to 9 అయింది సార్. అవునండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఎయిట్కే నేను 8కే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, అనుకోకుండా కరెంట్ పోయింది, కొంచెం డిలే అయింది. సారీ ఫర్ దట్ వన్. అది నా చేతిలో లేదు కదా, నేనైతే 8కి పెడదామని ప్లాన్ చేశాను. కొంచెం కరెంట్ పోవడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. సారీ ఫర్ దట్. నో ప్రాబ్లం సార్. ఓకే రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మీ క్లాస్ వైండ్ అప్ చేస్తాను.